గీతం యూనివర్సిటీ భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాలను వెంటనే ప్రభుత్వానికి అప్పగించేలా చూడాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టరేట్ దద్దరిల్లింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రజలతో కలిసి ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు వైఎస్ఆర్సీపీ నేతలు. గీతం భూ కబ్జాలపై ప్రజా ఆందోళన ఉధృతమవుతోంది. వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి వేలాదిగా ప్రజలు విశాఖ జిల్లా కలెక్టరేట్కు తరలివచ్చారు. గీతంకు కట్టబెట్టిన భూములను కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి 1-2 ఫిర్యాదులు తీసుకున్న అధికారులు తర్వాత ఎంపీ భరత్ ఒత్తిడితో వాటిని తిరస్కరించారు. కంప్యూటర్లు సరిగా పనిచేయటం లేదని, సిబ్బంది తక్కువగా ఉన్నారని సమాధానమిచ్చారు. గీతం అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వేలాది మంది ప్రజల నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది. అధికారుల వైఖరిని నిరసిస్తూ ప్రజలు నిరసనకు దిగారు. తామిచ్చే ఫిర్యాదును తీసుకోవాలని ధర్నా చేపట్టారు. గీతంపై ఫిర్యాదులు తీసుకోవటానికి అధికారులు ఎందుకు భయపడుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళనలను అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. తొలగించి ఆ భూ ఆక్రమణ పాల్పడి అందులో నిర్మాణాలు చేపట్టడానికి బుల్డోజర్స్ పెట్టి లెవెల్ చేసి పుట్టింగ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలందరూ కూడా ఈరోజు సోమవారం సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ గారికి ప్రజాస్వామ్యయుతంగా వారి నిరసన తెలియజేస్తూ ఒక ఫార్మెట్లో గీతముకి ఏదైతే ప్రభుత్వంలో కట్టబెడుతున్నారో దాన్ని ఆక్రమించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఆక్రమణ బోర్డులు తొలగించి వారి క్రిమినల్ కేసులు బుక్ చేయాలని ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వస్తే ఇక్కడ గ్రీవెన్స్ కూడా తీసుకోకుండా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పబ్లిక్ గ్రీవెన్స్ కూడా తీసుకోకుండా ఈరోజు కంప్యూటర్స్ పనిచేయట్లేదు, లేకపోతే మేము చేయలేము, మా దగ్గర ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మేము 30 మంది దగ్గర 40 మంది దగ్గర తీసుకుంటామని ఈరోజు అసలు పబ్లిక్ ఇవ్వడానికి వినతి పత్రాన్ని కూడా తీసుకోకుండా ఈరోజు చాలా దౌర్జన్యాన్ని పాల్పడుతూ ఉన్నారు. చంద్రబాబు బంధువైనంత మాత్రాన 5,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఎంపీ భరత్ కు కేటాయిస్తారా అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంపదను కబ్జా చేసిన ఎంపీ భరత్ పై ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. గీతంకు ఇచ్చిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని మరింత కఠినం చేసి ఈ రోజు నువ్వేమో తిరగచ్చు, బట్ దట్ డే వెన్ జగన్ సార్ విల్ బి ద సీఎం యూ విల్ బి జైల్ భరత్ సార్ అని చెప్పేసి నేను ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాను. దట్ ఇస్ ద రీజన్. స్టెప్ బ్యాక్ చేయండి ఈ ఇష్యూలోని. ఆల్సో ఐ డిమాండ్ ద కలెక్టర్ టు ఇంటర్వెన్ ఇన్ దిస్ జీవీఎంసీ కమిషనర్ టు గో అండ్ స్టాప్ ది ఏదైతే అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఉందో ఇమీడియట్ గా ఆపమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. గీతం చెరలో ఉన్న భూములను జీవీఎంసీ కార్పొరేషన్ అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన క్రమబద్ధీకరించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పాలన వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని, దీనిపై ప్రజా పోరాటం ఉధృతం చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు.